హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఎస్పీకే బిజినెస్. సో ఈరోజు అయితే మనము ఆయిల్ చేంజ్ అయితే టైం అయితే దగ్గరకు వచ్చింది మనకు. గ్యారేజ్ మొత్తం తీయాలా? నేను తీస్తా పాటు. సో మనకు లింక్ రాడ్లతోటి సహా ఈ అలైన్మెంట్ రాడ్స్ ఉంటాయి కదా, అవి కూడా పోయినాయి. సో బేసిక్గా వాటి వల్లనే సౌండ్ కిరికిరా 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 అని మనకు సౌండ్ అయితే వస్తుంది. కిచకిచా కిరికిరి కిరికిరి మన డోర్ సౌండ్ వస్తుంది చూసినావా? సో అట్లా వస్తుంది. ఇగో ఇదే చూపిస్తా చూడండి, క్లియర్ కట్గా చూపిస్తా. సో మొత్తం పలిగిపోయింది చూడు. ఇది యాక్చువల్లీ ఇది దీంట్లో కూర్చోవాలి. మన స్టీరింగ్ తిప్పినప్పుడు లెఫ్ట్ రైట్ దీన్ని తిప్పుతుంది అన్నట్టు. సో ఇది పలిగిపోయింది, మొత్తం పలిగిపోయింది. అటు సైడ్ కూడా పోయింది సేమ్. సో మనకు అయితే రాడ్స్ తిప్పించిన అలైన్మెంట్ రాడ్స్ ఒక్కొక్కటి 635 రూపీస్ అయితే ఉంది. సో మొత్తము మనకు లింక్ రాడ్స్ మరియు ఇంకా వీల్ అలైన్మెంట్ రాడ్స్ టోటల్ అమౌంట్ వచ్చేసి ఎంత అయిందంటే, మొత్తం లేబర్ ఛార్జీ తోటి కలిపి 2700 చిల్లర అయింది. 5700 అట్లా అయింది. సిటీలో రోడ్స్ బాగుంటాయి కాబట్టి మనం ఏ పికప్ వచ్చిందంటే ఎక్కడంటే అక్కడికి వెళ్ళిపోతాం కాబట్టి అట్లాంటి ఇష్యూస్ కూడా జరుగుతాయి, ఎలాంటివి వస్తాయి అన్నట్టు. మొత్తానికి అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు తర్వాత నెక్స్ట్ ఆయిల్ చేంజ్ చేసుకోవాలి. సో అందుకనే అది కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆయిల్ చేంజ్ కూడా చేసుకోవాలి. కాబట్టి మనకు టూల్ కిట్ అంత ఉందనేసి మనం సామాన్లు తీసుకొని వచ్చి మనం చేసుకుందాం అని చెప్పేసి సామాన్లు అయితే తీసుకున్నా. సో చూడండి, చూపిస్తా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఎస్పీకే బిజినెస్. సో ఈరోజు అయితే మనము ఆయిల్ చేంజ్ అయితే టైం అయితే దగ్గరకు వచ్చింది మనకు. సో అందుకని ఆయిల్ అయితే తీసుకున్నాము. షెల్ ఆయిల్, మొన్నటిదాకా మొబైల్ ఆయిల్ వాడినాము, ఇప్పుడు షెల్ తీసుకున్నాను. సో తీసుకొని వచ్చాను ఈరోజు. అందుకనే ఎర్నింగ్ అయితే చేయలేదు, డైరెక్ట్ ఆయిల్ చేంజ్ చేసుకొని కొంచెం ఇక ఈరోజు హాలిడే. మొత్తానికి అయితే ఇది నార్మలే, సింథటిక్ కాదు, నార్మలే తీసుకున్నా. సో ఆయిల్ చేంజ్కి అయితే రెడీ అయిపోయినా. ఏంది మధ్యాహ్నం పూట పొద్దున పూట వీడియో చేసి మళ్ళీ నైట్ అంటే ఇక చేద్దాం అనుకున్నప్పుడే వీలు వల్లే ఫ్యామిలీతోటి టైం స్పెండ్ చేయడం, ఇక చేద్దాంలే అని లేజీ వచ్చేసి ఇక టైం ఇప్పుడు 8 అవుతుంది. ఇప్పుడు చేసుకోవాల్సిన పరిస్థితి. ఇంకా మనకు స్ట్రీట్ లైట్ ఎంచక్క చాలా బాగుంది కాబట్టి సో స్టార్ట్ చేస్తున్నా. సో లెట్స్ గో. సో మన టూల్ కిట్స్ అయితే తీసుకొచ్చినాము. అట్లనే ఇప్పుడు మన ట్యాక్సీ డ్రైవర్లందరికీ ఆయిల్ చేంజ్ చేయడానికి మనోడు ఒకడు ఉన్నాడు, మన ట్యాక్సీ ఫీల్డ్లోనే. సో మనల్ని మీకైతే పరిచయం చేస్తాను. లాస్ట్ వీడియోలో అయితే చూసిరు కదా, మనకు నేర్పిడ్డు అతనే, ఇవన్నీ ఇప్పించింది కూడా. సో మనం అయితే ఇప్పేసినాము, ఆయిల్ అంతా కారిపోయింది. స్క్రూ ఇప్పుడు కొంచెం లాస్ట్ వీడియో చూసి కొంచెం అలవాటు అయిపోయింది. సో ఆయిల్ అంతా బాగా చిక్కగా అయిపోయింది. చూపిస్తా చూడండి. 10,000 కిలోమీటర్కి ఒకసారి చేసుకున్నాను. ఈ ఎవ్రీ 10,000 కిలోమీటర్కి ఒకసారి మనం చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే బండి అనేది మైలేజ్ మంచిగా వస్తుంది అన్నట్టు. సో క్యాప్ అయితే ఓపెన్ చేసి పెట్టుకున్నట్టు మామూలుగానే. సో తర్వాత ఇది ఇప్పాలి, ఇది ఇప్పి ఆయిల్ ఫిల్టర్ వేసుకోవాలి. ఆయిల్ ఫిల్టర్ వేసుకొని
సో ఇక ఇది మనకు తెలిసిందే, ఇది ఎయిర్ ఫిల్టర్. ఇది ఇప్పేసి ఎయిర్ ఫిల్టర్ వేసుకోవాలి. సరిగా అర్థం కాదు. ఓకే, అంటే మనకు పెద్దగా లేదు కదా అనుభవం కాబట్టి ఆయిల్ ఫిల్టర్ బాక్స్. ఇది ఆయిల్ ఫిల్టర్ తక్కువ పడేద్దాం. ఆయిల్ అనేది ఉంది దాంట్లో, ఎందుకంటే బండి ఇప్పుడు స్టార్ట్ చేసి పక్కకు పెట్టాం కాబట్టి సో ఆయిల్ అనేది ఉంది. మనోడు చెప్పిండు ఇది ఓరింగ్ తీసేయాలి. ఓరింగ్ తీసేసి మనకు ఆల్రెడీ ఆయిల్ ఫిల్టర్లో కొత్త ఓరింగ్ వస్తుంది. ఇది కొంచెం క్లీన్ చేసుకోవాలి. అపార్ట్మెంట్లో కింద మా నైబర్స్ ఉంటారు, వాళ్ళు అన్న మొన్ననే చేంజ్ చేసినావు కదన్నా ఆయిల్ చేంజ్ అంటే, లేదన్నా మనది బండి రోజు 300 కిలోమీటర్స్ వెళ్తుంది బండి అని చెప్తే షాక్ అవుతాడు. వాళ్ళది 2 సంవత్సరాలు అయినా తిరగదు అని అంటుండు. సో మనం బతికేది జీవనాధారమే మనం బండి మీద కాబట్టి, వెహికల్ మీద కాబట్టి. సో లోపల కూడా ఒకసారి మనం క్లీన్ చేసుకుంటే, ఇది మనం ఓన్గా కాబట్టి చేసుకుంటాం. అదే షెడ్లలో ఇట్లా చేయరు నాకు తెలిసి. మ్యాక్సిమం చేస్తే చేయొచ్చు కొన్ని చోట్లలో, మనకు తెలియదు అది ఎందుకు ఇట్లా అంటే. ఈ పాతది ఏమన్నా ఆయిల్ ఉన్నా కానీ సో పోతుంది అన్నట్టు. కొత్త ఆయిల్ పాతదాని ఆయిల్ ఈ కొత్త ఆయిల్ కలవకుండా కొత్త ఆయిల్ వచ్చేస్తుంది మనకు. ఓకే, క్లీనింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు లెట్స్ గో ఆయిల్ ఫిల్టర్. సో చూడండి, మనకు 385 రూపీస్ ఆయిల్ ఫిల్టర్ అయితే పడ్డది. మారుతి జెన్యూన్ది. సో మారుతి జెన్యూన్ పార్ట్స్లోనే మనము తీసుకుంటాము. బయట ఆర్డినరీ దొరుకుతాయి 150 రూపీస్, కానీ అవి మంచిగా ఫిల్టర్ కాలేదనుకో. సో మనకు దీంట్లోనే ఓరింగ్ కూడా వస్తుంది. ఈ ఓరింగ్ దానికి ఎక్కించుకొని ఫిల్టర్ పెట్టి మనం ఫిట్టింగ్ చేసుకుంటే అయిపోతుంది. సో ఓరింగ్ కూడా వచ్చేసింది మనకు. సో జెన్యూన్ వాడతాం మనం ఎప్పుడైనా, ఎవ్రీ ఇయర్. సో అందుకని మనకు ఎన్ని కిలోమీటర్లు వచ్చింది బండి. సో పాతదానికి ఉన్న ఓరింగ్ అయితే తీసేసుకోవాలి మనము. ఇది తీసేసుకొని మళ్ళీ కొత్తది వేసుకోవాలన్నట్టు మనం. సో ఓరింగ్ అయితే తీసేసాము. మళ్ళీ ఇది ఓరింగ్ యథావిధిగా ఎక్కించుకోవాలి. ఎందుకంటే ఇది ఆయిల్ సింక్ కాకుండా సో మనకు ఆయిల్ కొంచెం పూసుకొని ఎక్కించుకుంటే కొంచెం అయిపోతుంది. ఇక మనం పెట్టేస్తే ఇక సారీ ఇట్లా పెట్టాలి. అప్పుడప్పుడు మిస్ అవుతుంటుంది, ఎందుకంటే థ్రెడ్స్ కూడా చాలా జాగ్రత్తగా ఫిట్ చేయాలి. ఇక్కడ పోయిందంటే మళ్ళా ఓకే అట్లా చూసుకొని మనం మళ్ళా దీంతో టైట్ చేసుకోవాలి.
ఫుల్ టైట్ అయిపోయింది. రైట్, సౌండ్ వచ్చింది. అట్లా సౌండ్ వచ్చేటట్టు చూసుకొని ఫుల్ టైట్ చేసేసుకొని వదిలేసేయాలి. ఇక నెక్స్ట్ ఆయిల్ ఫిల్టర్, ఎయిర్ ఫిల్టర్ వేసుకోవాలి. ఆయిల్ ఫిల్టర్ వేసుకుంటే అయిపోతుంది. సో మనం ఎయిర్ ఫిల్టర్ అయితే వేసుకోవాలి, ఎందుకంటే ఎయిర్ ఫిల్టర్ ఉంటుంది కాబట్టి. మనోడు ఎయిర్ ఫిల్టర్ స్క్రూలన్నీ మనోళ్ళు ఏం చేసారంటే పోగొట్టిర్రు. ఇంకా పోగొట్టి ఏం చేసారంటే ఈ స్క్రూలు ఉన్నాయి కదా, స్క్రూలను డైరెక్ట్ వేసి పెట్టిర్రు. యాక్చువల్ అయితే ఇది మెకానిక్లు అట్లా ఉంటారు, ఇంకా చిన్న చిన్న వాళ్ళతోటి చేపించి ఏంటంటే పరిస్థితి ఇక అనొద్దిగా వాళ్ళను. ఏమనంటే అదేమన్నా ఇంజనా చేయడానికి అంటారు. పరిస్థితి ఇక ఏం చేస్తాం, ఇక వాళ్ళు చెప్పిందే వేదం అన్నట్టు మనం నడుచుకోవాలి. ఇక ఇవన్నీ ఇస్తేనే ఉన్నాయి, ఇవన్నీ ఇస్తేనే ఉన్నాయి. ఇంకోటి ఇటు గట్టిగానే వేసిండు, అటు సైడ్కి వేసి అటొకటి ఇటొకటి గట్టిగా వేసిండు స్క్రూలు. అట్లా ఉంటుంది మళ్ళీ పరిస్థితి మెకానిక్లో. సో అందుకనే నేను అన్నాడు మెకానిక్ ఉన్నాడు మన ట్యాక్సీ ఫీల్డే. చూడండి పరిస్థితి. ఎవ్రీ 10,000 కిలోమీటర్కి ఒకసారి ఇది చేంజ్ చేసుకోవాలి. సారీ, ఎవ్రీ 10,000 అన్న, ఎవ్రీ 20,000 కిలోమీటర్స్కి ఒకసారి, 10,000 కిలోమీటర్స్కి ఒకసారి ఎయిర్ కొట్టించుకుంటే సరిపోతుంది అన్నాడు. సో ఎందుకంటే ఎయిర్ కొట్టించుకొని ఇంకో 10,000 కిలోమీటర్స్ నడుపుకున్న తర్వాత ఇది చేంజ్ చేసుకోమని చెప్పిండు మెకానిక్. సో ఇది కూడా మనం జెన్యూన్ పాటే, ధర మామూలు అయితే 150 రూపీస్లో దొరికిపోతుంది. సో అదైతే 275 రూపీస్. సో ఇది వేసేసుకుందాం. సో మన సైజు ఇది కొత్తది, కొత్త ఎయిర్ ఫిల్టర్ ఇది వేసేసుకుందాం. వేసేసుకొని స్క్రూలు బిగించుకుంటే సరిపోతుంది. అన్నీ తెలిసిపోయి సో ఇక మనమైతే ఆయిల్ అయితే పోసుకుందాం. వద్దున్నా ఫ్రెండ్స్, ఆవిడ వచ్చింది, మా డాడీ ఏం చెప్తాడా అని. ఫ్రెండ్స్ వద్దు డాడీ, ఆయిల్ అయితే ఫస్ట్ పాత ఆయిల్ ఉంది, ఆయిల్ పోసుకుందాం. ఎందుకంటే ఈ ఆయిల్ అనేది మనకు లాస్ట్లో ఉంచుతున్నాం. పక్క పెడదాం. మొత్తం పెట్టొద్దు, మొత్తం పెడితే ఏమవుతుందంటే పైకి ఎక్కుతుంది ఆయిల్. మనకైతే ఒక 100 ml కూడా ఉంటుందో ఉండదో. సో 200 ml ఉంటుంది కరెక్ట్. ఇది షెల్లే, ఇప్పుడు మారినట్టుంది. సో పాత ఆయిల్ అయితే కొంచెం ఉన్నాగా పోసేసుకున్నాం. ఇప్పుడు
కొత్త ఆయిల్ అయితే పోసుకుందాం. కొత్త ఆయిల్ కొంచెం చూసుకుంటా పోయాలి, ఎందుకంటే టెస్ట్ చేసుకుంటా పోయాలి. మా వాళ్ళు అందరూ వచ్చిరిగా. ఆయిల్ అన్నీ చాలా డిఫరెన్స్ ఉన్నాయి. అయ్యో కొంచెం అయితే ఉంచిన. సో మనకు ఆయిల్ నిండిందా లేదా చెక్ చేసుకోవాలి. ఓకే, మనకైతే ఇక్కడ వరకు చూసుకోవాలి. ఇక్కడ వరకు అయితే వచ్చింది. సో మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటే, ఇప్పటికీ 2 times చెక్ చేసుకున్నా. మన మెకానిక్ అయితే చెప్పిండు, బ్రదర్ ఇక్కడికి ఉంది, సో ఇక్కడికి రావాలి, కొంచెం పోసుకుందాం. కొంచెం పోసుకొని మళ్ళీ మిగతాది రేపు ఒకసారి టెస్ట్ చేసుకోవాలి. రేపు ఒకసారి టెస్ట్ చేసుకుంటే ఏమన్నా సంపులకు ఆయిల్ ఫిల్టర్లకు పోయింది అని ఉంటే, దిగింది ఏమన్నా ఉంటే తెలుస్తుంది రేపు క్లియర్ కట్గా. సో ఇప్పటివరకు అయితే కంప్లీట్ అయిపోయింది ఆయిల్ చేంజ్ అయితే. సో ఒకసారి చెక్ చేసుకోవాలి, చెక్ చేసుకొని మనం స్టార్ట్ చేద్దాం. చూడండి, మనకైతే ఏమైనా లీకేజ్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. సో లీకేజ్ అయితే ఏం లేదు. ఓకే, పర్ఫెక్ట్. స్టార్ట్ చేద్దాం. సో చూసారు కదా, మొత్తానికి అయితే కంప్లీట్ అయిపోయింది. స్టార్ట్ కూడా చేసేసిన, మంచిగా ఆయిల్ కూడా చెక్ చేసి కొంచెం తక్కువ అయితే పోసిన, అంటే ఫుల్ ఫ్లెడ్జ్గా పోసిన. స్టార్ట్ అయ్యేసరికి మళ్ళీ ఫుల్ ఫ్లెడ్జ్ అంటే కొంచెం గింతంత కొంచెం వెళ్తూ ఉంచిన. రేపు మార్నింగ్ ఒకసారి చెక్ చేసుకొని లెట్స్ గో ఆన్ డ్యూటీ. సో ఓపిక లేదు, మొత్తానికి చేసి వచ్చి సో మీకు ఫైనల్గా ఎంత అయింది ఏందనేది చెప్తున్నా. ఆయిల్కు, ఆయిల్ ఫిల్టర్కు, ఎయిర్ ఫిల్టర్ 3 తీసుకొచ్చుకున్నా. 3కి 1827 సంథింగ్ అరౌండ్ ఎంతో అయింది. అది 387, ఇది 287. ఆయిల్ ఫిల్టరు 385 సంథింగ్ అయింది. ఎయిర్ ఫిల్టరు 287 కౌంట్ చేసుకోండి. ఆయిల్ ఫిల్టర్ ఇంజన్ ఆయిల్ వచ్చేసి నార్మల్ ఆయిలే కాబట్టి 12-14 రూపీస్ అయింది. 1214 రూపాయలు అయింది. కౌంట్ చేసుకుని 1800 చేంజ్ వస్తుంది మొత్తము. ఇక లేబర్ ఛార్జ్ అంటే 500 అయ్యేది మనకు బయట అయితే. సో మనమే చేసుకున్నాం కాబట్టి ఫ్రీ. సో ఇప్పుడు మనకు రమేష్ బాబు అని మన సబ్స్క్రైబర్ ఉన్నాడు. మన ఫీల్డ్ మెకానిక్ ఫీల్డ్లో ఒక 7-8 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్, షోరూమ్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్ ఉన్నాడు. సో మనోడు ఈ ఫీల్డ్లోకి రావాలని, సో మన ట్యాక్సీ డ్రైవర్ల కోసము ఓన్లీ ఆయిల్ చేంజ్, బ్రేక్ ప్యాడ్స్ ఇవి చేంజ్ చేయడానికి మనోడు ప్లాన్ చేసుకుంటున్నాడు. ఎయిర్పోర్ట్లోనా లేకపోతే బయట. ఎయిర్పోర్ట్లో అయితే కొంచెం మనకు కంఫర్టబుల్గా ఉంటాయి, కార్లు అన్నీ బాగుంటాయి, చాలా బాగుంటాయి. అక్కడ చాలా కార్లు కూడా ఉంటాయి, అందరికీ కొంచెం రీజనబుల్గా ఉంటుంది. ఎందుకంటే అక్కడ మనం పెట్టుకొని అక్కడ చేసుకోవడానికి కూడా పార్కింగ్ ప్లేస్ కూడా పెద్దగా ఉంటుంది కాబట్టి. సో దానికి సంబంధించిన మన లీడర్సు కొంతమంది ఇంటెలిజెన్స్ కూడా కొంతమంది వర్గాలు అట్లా అంటున్నారు. ఎందుకంటే మన వీడియో చూసి మనకు ఇన్స్పైర్ అయ్యి మనకు కాంటాక్ట్ అవ్వడం జరిగింది. సో కాబట్టి నేను కూడా తనకు ఏంటి ఇచ్చినా సరేనా చేద్దాం, చేస్తానా, మీరు నాకు హెల్ప్ చేయండి అని చెప్పి మనల్ని కూడా హెల్ప్ కోరడం జరిగింది. సో కాబట్టి మన డ్రైవర్ సోదరులందరూ మ్యాక్సిమము అక్కడెక్కడో చేసుకుని వాళ్ళు చక్కగా చేస్తారు, చెయ్యరు. సో కాబట్టి మనడైతే మనకు దగ్గరుండి మనకి ఏదంటే అన్న అది ఇది ప్రాబ్లం ఏది ఉంది అది ఉంది ప్రతి ఒక్కటి మనకు ఎక్స్ప్లెనేషన్ చెప్తాడు. సో బండి మనకు సేఫ్ జోన్లో కూడా ఉంటుంది. కొంతమంది డ్రైవర్ సోదరులకు ఆయిల్ చేంజ్ ఎన్ని కిలోమీటర్ చేంజ్ చేసుకోవాలో కూడా కొంతమందికి తెలియని వాళ్ళు ఉన్నారు. సో కాబట్టి అలాంటి వాళ్ళు కూడా యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. మనల్ని కూడా ఒక ఉపాధి లెక్క ఉంటుంది.
మనడు అది మన మన టాక్సీ డ్రైవర్ మన బుకింగ్ చేసేటోళ్ళ అందరికీ అతను బుకింగ్ చేసిన విధంగానే ఈ యొక్క వర్క్ చేసుకుంటే సో సెట్ అయిపోతుంది. కాబట్టి త్వరలో అతన్ని మేము ముందుకు తీసుకురాబోతున్నాము. కాబట్టి అతను కూడా కొంచెం టూల్ కిట్స్ కూడా తీసుకునే ప్రయత్నంలో ఉన్నాడు. సో మీరు కూడా అక్కడిక్కడ అనవసరంగా బండ్లు ఇచ్చి కొంతమందికి చేయరాక బండ్లు పాడు చేసుకున్న వాళ్ళు ఇంతమంది ఉన్నారు. ఇంతమంది నాకు తెలుసు, చాలామంది నాకు కలిసి కూడా వేస్ట్, వీళ్ళు వేస్ట్, వాళ్ళు వేస్ట్ అని మాట్లాడుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. కొంతమంది ఉన్నారు, ఇక కొంతమంది ఈయన తప్ప వేరే లేదు అనుకునేటోళ్ళు కూడా కొంతమంది ఉన్నారు మన టాక్సీ డ్రైవర్లు. కాబట్టి వాళ్ళందరికీ యూజ్ అవుతుంది మంచిగా అని అనుకుంటున్నా. మేజర్ వర్క్స్ వస్తే మాత్రం మేజర్ ఇష్యూస్ మళ్ళీ అనొచ్చు మన వాళ్ళు, మరి మేజర్ పని క్లచ్ ప్లేట్లు, గేర్ రాడ్ ఇవన్నీ అయితే సంథింగ్ ఎట్లా అంటే మనకి తెలిసిన వర్క్ షాపు గ్యారేజ్లు ఉన్నాయి. సో మేజర్ వర్క్ ఏదైతే ఉంటుందో ఒకరోజు టైం పెట్టుకొని ఆ వర్క్ షాప్ తీసుకుపోయి అది కూడా చేసేస్తాడు, అయిపోతుంది. సో కాకపోతే అది ఇక మనోడు ఏంటంటే ఇప్పుడు వర్క్ షాప్ పెట్టుకునే పొజిషన్లో లేడు. కాబట్టి మనం అందరం చేయి అంటే మిమ్మల్ని రూపాయి ఇవ్వని అంటలేము. మీరు చేయించుకోవాల్సిన పని బయట ఎక్కడ చేయించుకునే బదులు మనోడు వచ్చి మన దగ్గరికి వచ్చి మన ఎయిర్పోర్ట్కి ఎట్లయినా పోతాం, అక్కడ గంట సేపు ఎట్లయినా ఉంటాం. ఆ సమయంలో మనకి హెల్ప్ఫుల్గా మనోడు అక్కడ ఉంటాడు, మనకు హెల్ప్ చేసే మనం ఆయనకు హెల్ప్ చేసినట్టు మన పని తీరినట్టు, బేసిక్గా రెండు ఒకటైపోతుంది. సో కాబట్టి ఇక్కడ ఎవరికో పోయి మళ్ళీ మనం బండి ఆయిల్ చేంజ్ చేయాలంటే మెకానిక్ షెడ్ దగ్గరికి తీసుకెళ్ళాలి, అక్కడికి కొంచెం ఆయిల్ కాలుతుంది, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ మన ఇంటికి పోవాలి, అక్కడ అదో కొంచెం ఆయిల్. అదేదో ఎయిర్పోర్ట్కి వచ్చి బుకింగ్ చేసుకొని వచ్చి పార్కింగ్కి ఎట్లయినా వచ్చి వెయిటింగ్ చేస్తాం. ఆ పార్కింగ్లో వెయిటింగ్ చేసే బదులు వెయిటింగ్ చేసేంతసేపట్లో మన బండి కంప్లీట్ అయిపోతుంది. సో అట్లా టైం టు టైము అట్లా మనం ఆయిల్ చేయించుకునేటోళ్ళు యూజ్ అవుతాయనే ఉద్దేశంతో నేనైతే వీడియోలో చెప్తున్నాను. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియోని అయితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మన టాక్సీ డ్రైవర్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో మళ్ళీ ఎర్నింగ్ వీడియోస్ అయితే అప్డేట్ ఇస్తున్నాను. ఎర్నింగ్ వీడియోస్ చాలామంది చాలా పెద్ద లీడర్లు కూడా ఎర్నింగ్ వీడియోస్ చేయండి అని అయితే మనల్ని అంటున్నారు. ఎందుకంటే మనము ఎందుకు చేయలేదు, అనివార్య కారణాల వల్ల అంటే. సో బేసిక్గా ఫేర్ అనేది ఇంక్రీజ్ చేయాల్సింది పోయి డిక్రీజ్ చేస్తూ వచ్చింది. ఏంది ప్రాబ్లం అంటే కొంచెం బాడీ పెయిన్స్ ఉన్నాయి, అందుకనే పడుకొని మాట్లాడుతున్నాయి ఏమనుకోకండి. అమౌంట్ అనేది ట్రిప్ వస్తుంటే డౌన్ చేసేసిండు బాగా. ఏంది ఇంత డౌన్ చేసేసిండు అని చెప్పేసి ఇక నేను చేస్తే బాగుండదు, ఈ ఫేర్లతోటి మనము చేసే మోటివ్ కూడా వర్కౌట్ కాదని చెప్పేసి వీడియోస్ అయితే ఆఫ్ చేయడం జరిగింది. ఇక ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో అంటే మరి అప్పుడు ఆఫ్ చేసిన ఇప్పుడు ఎట్లా స్టార్ట్ చేస్తాను అన్నా అంటే ఇప్పుడు స్టార్ట్ చేయకపోతే సిచ్యువేషన్ బాగాలేదు. ఎందుకంటే అప్పుడు ఒక తీరుగా బిజినెస్ ఉంది, ఇప్పుడు ఒక తీరుగా ఉంది. ఇప్పుడు ఎలా ఉందో బిజినెస్ కూడా నా సబ్స్క్రైబర్స్ కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో కాబట్టి వాళ్లకు అందియాలి ఎలా ఉంది బిజినెస్, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఊబర్, ఓలా, ర్యాపిడో ఏ విధంగా డ్రైవర్లను మోసం చేస్తుంది, ఏ విధంగా డ్రైవర్లకు ఫేర్స్ ఇస్తుంది అనే దానిపైన నేను ఒక కఠినంగా వాళ్ళను ఖండిస్తూ వీడియోస్ చేయడం అయితే జరుగుతుంది. సో దయచేసి చెప్తున్నా, ఎవరైతే నెగిటివ్గా తీసుకోకండి. సో బీ పాజిటివ్, ఓకేనా. మళ్ళీ త్వరలో స్టార్ట్ అవుతాను. అది ఏ విధంగా ఏంటిది అనేది ఒక చార్ట్ ప్రిపేర్ అయితే చేసుకుంటున్నాను, దాని ప్రకారంగా చేస్తాను. సో ఇది వాళ్ళ వీడియో. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు కొత్త వీడియోతోటి మళ్ళీ ముందుకు వస్తా. అంతవరకు టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్ ఎస్పీకే బిజినెస్.